ఎస్ సార్, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, రైట్ సువర్ణ, ట్రైనీ ఐపీఎస్ అధికారికి సంబంధించిన ఆత్మహత్య నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఈ ఆసుపత్రికి అయితే ఆయన తీసుకురావడం జరిగింది. సో కొద్దిసేపటి కిందట ఆయన సోదరుడు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఆయనకు సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారంలో ఏదైతే మొత్తం మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై వేధింపులు తదితర అన్ని అంశాలపైన కూడా వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కూలంకుషంగా అయితే మొత్తం పూర్తి వివరాలను కూడా చెప్పడం జరిగింది. మరోవైపు వీళ్ళకి సంబంధించిన అడ్వకేట్తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే కృష్ణారెడ్డికి సంబంధించిన అడ్వకేట్ అయితే ఉన్నారో అడ్వకేట్ను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఇప్పటికే పెద్ద సంఖ్యలో అందరూ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం కృష్ణారెడ్డికి సంబంధించిన అడ్వకేట్ కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ప్రధానంగా కృష్ణారెడ్డి పైన ఆరోపణలు రావడం జరిగింది, ఆయన ఇక్కడి నుంచి కూడా సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఏంటి అసలు మీ దగ్గర ఉన్నది ఏంటి, మీరేంటి? ఇంతకుముందు చెప్పాను కదండి, ఇంతకుముందు చెప్పినట్లు సేమ్ ఒక కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్డ్ రిలేషన్షిప్. అమ్మాయి తనకున్న బ్యాకప్ అస్త్రాలు అన్ని దానిని వాడుకొని ఒక సెల్ఫ్ మేడ్ హీరో అని ప్రజలు నమ్మే వ్యక్తిని తన సోషల్ ఇమేజ్ స్పాయిల్ చేయడం కోసము, తన ఫ్యామిలీలో తన పేరు తనది కాపాడడం కోసం చేసిన ఉంటుందని భావిస్తున్నాము. నిన్న రాత్రి ఉదయ్ కృష్ణారెడ్డి మా దగ్గరికి వచ్చినాడు, అప్రోచ్ అయినట్టు ఇట్లా న్యూస్లో కథనాలు వస్తున్నాయని చెప్పిన తర్వాత నుంచి ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంప్లైంట్. ఈజ్ వరీడ్ అబౌట్ ద మీడియా సర్క్యులేషన్స్. అంటే తెలియని ప్రచారాలు జరుగుతున్నాయి, దాని గురించి నేను ఎలా ఫేస్ చేసుకోవాలి. తల్లిదండ్రులు లేని సమయం నుంచి ఒక కానిస్టేబుల్ క్యాడర్ నుంచి సెల్ఫ్గా 20 రూపాయలతో కర్రీస్ తినేసి నిద్ర లేకుండా కాలినడకన నడిచి నేను ఒక ఐపీఎస్ క్యాడర్కి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే నా లైఫ్ ఒక సెటిల్మెంట్ వచ్చిందని ధైర్యంగా ఉన్న టైంలో 10 మందికి సాయం చేయాలి, 10 మందిని ఐపీఎస్లుగా తీర్చిదిద్దాలి, ఐఏఎస్గా తీర్చిదిద్దాలి అనుకునే సమయంలో నా గురించి ఇంత దుష్ప్రచారము, అది కూడా ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేసిన అమ్మాయి ద్వారా రావడము, దాని మీద నా సోషల్ ఇమేజ్ మొత్తము వితిన్ 2 అవర్స్లో మొత్తం డ్యామేజ్ అయిపోవడము, దిస్ వాజ్ కంప్లీట్లీ డ్రాగ్డ్ హిమ్ టు డిప్రెషన్. ఈ ఘటన ఎప్పుడు జరిగిందని చెప్పడం జరిగింది, అసలు మీతో ఏం మాట్లాడారు? నిన్న నైట్ మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి నైట్ 10 వరకు మా దగ్గర ఉన్నాడు. తనకి ఏంటంటే పోలీస్ అకాడమీలోనే ఉండేవాడు రెసిడెంట్గా. తనకు బయట రూమ్ అనేది వాళ్ళ తమ్ముడు దగ్గర ఉండాలి. సో అతని కండిషన్ చూసి ఐ ఫెల్ట్ సమ్ వాట్ సస్పిషియస్, లైక్ సమ్ డిప్రెషన్లోకి వెళ్తున్నాడు, బెటర్ నాట్ టు స్టే అలోన్ అని చెప్పేసి ఐ ఆస్క్డ్ హిమ్ టుక్ మీ టు హోమ్, మా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాను. బట్ ఎందుకంటే నాది 6th ఫ్లోర్ ఉండడం వల్ల మళ్ళీ తను ఉన్న డిప్రెషన్ ఏదైనా వేరే వస్తుందని తెలిసిన నా పార్ట్నర్ వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి. సో రాత్రి అక్కడ ఉన్నారు. మార్నింగ్ 4 వరకు అతను కౌన్సిలింగ్ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలి, ఫేస్ చేయాలి, మహా అంటే 1 year 2 yearsలో నువ్వు ఎన్ని నుంచి బయటకు వస్తావు, తర్వాత నీ ట్రైనింగ్ కంటిన్యూ కావచ్చు, లేదంటే లైఫ్లో చాలా ఉన్నాయి లీడ్ చేయాల్సిన విషయాలు, ఇదొకటే కాదు కదా అని చెప్పినారు. బట్ ఆ 4 తర్వాత వీళ్ళందరూ నిద్రపోయినారు. ఆ 4 to 6 మధ్యలో తను దొరికిన ఆల్కహాల్ బాటిల్లో తాగేసేయడము, దాంతోపాటు మాకు పొద్దున్న లేచి చూసేసరికి 7 o'clockకి ఒక శానిటైజర్ బాటిల్ కూడా దాని పక్కన ఉండడము, అది ఒక శానిటైజర్ ఏమన్నా దాంట్లో మిక్స్ చేసుకుని తాగడం జరిగిందేమో అని ఒక భయంతో వీళ్ళు తెచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసారు. బట్ ఆల్మోస్ట్ అంతా స్టమక్ క్లీనింగ్ ఇవన్నీ జరిగాయి. బట్ ఏంటంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ విత్ డిప్రెషన్ రెండు కలిపి హీ ఈజ్ ఇన్ సెమీ కాన్షియస్ స్టేట్ నౌ. లీగల్ గా ప్రస్తుతం ఎలాంటి ప్రొసీడింగ్స్ చేసుకునే అవకాశం ఉన్నాయండి ఇతని పరంగా. ఇతని దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ప్రకారము, స్టేట్మెంట్స్ ప్రకారము ఇదంతా ఉన్న వాళ్ళు విట్నెస్లు ఉన్నారు, దీనికి కావాల్సిన లీగల్ గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. బట్ విషయం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద లీగల్ ఆస్పెక్ట్. విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్న సర్క్యులేషన్స్ విచ్ మేడ్ హిమ్ టు డిప్రెషన్ అండి, అంతే. మీకు ఇవి కాకుండా ఇంకేమైనా విషయాలు చెప్పారా? మోస్ట్లీ ఇవే, హౌ టు ఫేస్ దిస్ ఇంతవరకు. బట్ ఏంటంటే ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద చాట్స్ విచ్ హీ హ్యాస్ ఇన్ ద ఫోన్, ఎవ్రీ చాట్ సిన్స్ 1 year నుంచి ఏవైతే ఉన్నాయో అన్ని చాట్స్ చూశాను. అసలు అక్కడ జరిగిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాని కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉన్నాయి ఇక్కడ. సో ఐఎమ్ షూర్ హీ విల్ బి గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ. బట్ ద పాయింట్ ఈస్ ద డ్యామేజ్ సోషల్ మీడియాలో కానీ పర్సనల్ లైఫ్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ హిమ్ టు రికవర్. సార్, అత్తాపూర్ పిఎస్లో ఆల్రెడీ కేసు ఫైల్ అవ్వడం జరిగింది కాబట్టి అక్కడ పోలీస్ అధికారులతో మీరు మాట్లాడింది, వాళ్ళు ఏమని చెప్పారు? ఇప్పటివరకు అయితే ఏం మాట్లాడలేదండి. నేను చెప్పాను ఒకసారి వెళ్ళి మనం కూడా కావాలంటే కౌంటర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని చెప్పాను. బట్ ఈస్ లైక్ లేదు, ఇప్పుడు నేను కౌంటర్ ఎఫ్ఐఆర్ కూడా అప్పుడు అవసరం లేదు, ఐ విల్ ఫేస్, వాళ్ళు నాకు కాల్ చేస్తే ఐ విల్ అటెండ్ ద ఇన్వెస్టిగేషన్, నాకు భయం లేదు, ఐ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్, నేను చేసిన తప్పేముంది దీంట్లో, నేను చేసింది ఏం లేదు అని ఈజ్ ఇన్ టు దట్. బట్ ఓన్లీ లాస్ట్ నైట్ వీఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ హిస్ మెంటల్ స్టేట్, అంతే. దానికోసం ప్రికాషనరీగా we kept him with us only for the last night. We have not let him go out from the office. మాతోనే పెట్టుకున్నందుకు కొంచెం సేఫ్ అయింది.
మొత్తానికైతే 2013లో కానిస్టేబుల్లో చేరి తర్వాత అంచెలంచెలుగా కూడా ఆయన ఎదుగుతూ వస్తున్నారు. 2018లో ఆయన తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతం 4 అటెంప్ట్ల తర్వాత ఆయన అయితే ఐపీఎస్ అధికారిగా కూడా సెలెక్ట్ అవడం జరిగింది. ఆ తర్వాత ట్రైనింగ్ అనేది కూడా దాదాపుగా చివరి దశకు వచ్చిన క్రమంలో మహిళా అధికారిని వేధించిన దీనికి సంబంధించిన వ్యవహారాల్లో ఇదంతా కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఓవరాల్ గా న్యాయ నిపుణులతో కూడా మాట్లాడిన సమయంలో లేకపోతే ఉన్నతాధికారులతో మాట్లాడిన సమయంలో ప్రస్తుతం ఇదంతా కూడా ఎన్పీఏ అంటే ఏదైతే నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి అంత త్వరగా నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉండదు. ప్రతిదీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది ఏంటనే పూర్తి వివరాలు అన్నిటి కూడా ఇస్తూనే ఉండాలి. మరోవైపు దీనిపైన స్థానిక పోలీసులు కూడా పూర్తి స్థాయి దృష్టి సారించడం జరిగింది. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఏం జరిగింది ఏంటనే వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అతను ఆత్మహత్యయత్నం చేసుకుని ప్రస్తుతం పోలీసు ఏదైతే కోమలో ఆయన ప్రస్తుతం సీరియస్ కండిషన్ ఉండడం జరిగింది కాబట్టి 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పే పరిస్థితి లేదంటూ కూడా వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ అనేది ప్రస్తుతానికైతే ముందుకెళ్లదు. ఆయన పూర్తిగా రికవరీ అయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు వాళ్ళ వర్షంలో పూర్తి స్థాయి ఎంక్వైరీ కూడా విచారణ అయితే కొనసాగించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా ఇటు ఆయనకు సంబంధించిన అడ్వకేట్లు కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం అయితే హాస్పిటల్ వద్ద ఉన్న లేటెస్ట్ అప్డేట్. సువర్ణ. సో ఆర్కే ఇది పోలీసులకి సంబంధించిన వ్యవహారం. సో